నమస్కారం. Your sorrow will turn into joy. "40 years have passed by since we lost my precious sister, Evangeline Dinakaran. మేము మా యొక్క అమూల్యమైన సహోదరియకు ఎవాంజలిన్ దినకరన్ గారిని కోల్పోయి 40 సంవత్సరాలు గడిచిపోయాయి. We affectionately called her Angel. ఆమెను ప్రేమతో ఏంజెల్ అని పిలిచేవారము. God translated her into glory. దేవుడు ఆమెను తన యొక్క నిత్య మహిమలోనికి బదిలీ చేసి ఉన్నారు. I know today she is His angel in heaven. నాకు తెలుసును, ఈ రోజున ఆమె ఆయనకు పరలోకములో దూతగా ఉండి ఉన్నారు. God allowed this agony దేవుడు ఈ ఆవేదనకు అనుమతినిచ్చారు. for us to understand the suffering and sorrow people go through over the loss of their loved ones. ప్రియులైన వారిని కోల్పోయిన ప్రజలు ఎంత బాధ ఆవేదన గుండా వెళ్తూ ఉంటారో అట్టి వారి బాధను ఆవేదనను మేము అర్థము చేసుకున్న నిమిత్తమే. We know the agony that people go through because of several losses. అనేకమైన నష్టముల గుండా ప్రజలు వెళ్తూ ఉన్నప్పుడు వారి బాధను ఆవేదనను మేము అర్థము చేసుకోగలము. And God has comforted us by strengthening us to pray for every one of such persons. అటువంటి వ్యక్తులలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయ నిమిత్తం దేవుడు మమ్మను బలపరిచి ఆ రీతిగా ఆదరించి ఉన్నారు. We have seen answers from God. మేము దేవుని యొద్ద నుంచి జవాబులు చూచి ఉన్నాము. When these millions of people write back and tell us, "Because of you, I have a child after 20 years." ఇటు లక్షలాది మంది ప్రజలు మిమ్మును బట్టియే 20 సంవత్సరముల తరువాత మేము బిడ్డను పొందుకొనగలిగి ఉన్నాము అని జవాబులు పంపించి ఉన్నప్పుడు, God built our family again. దేవుడు మా కుటుంబాన్ని మరలా నిర్మాణం చేశాడని చెప్పినప్పుడు, God transformed my husband. దేవుడు నా భర్తను రూపాంతరపరచాడని చెప్తుంటారు. God built our professional career. దేవుడు మా వృత్తి భవితవ్యాన్ని నిర్మాణం చేశారని చెప్తుంటారు. God saved me from sin. దేవుడు నన్ను పాపం నుంచి రక్షించాడు అని చెప్తూ ఉంటారు. Every sorrow has turned into joy. ప్రతి దుఃఖము సంతోషముగా మార్చబడుతోంది. Jesus has answered every prayer. యేసు ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించారు. That's how we live in this world. ఆ రీతిగా ఈ లోకములో మేము జీవిస్తూ ఉన్నాము. And 40 years of Karunya. 40 సంవత్సరములు Karunya University. కారుణ్య విశ్వవిద్యాలయము Blessing to thousands and thousands. వేల కొలది మందికి ఆశీర్వాదకరముగా ఉండి ఉన్నది. Through the students, lakhs of people are blessed. విద్యార్థుల ద్వారా లక్షలాది మంది ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు. Through the graduates, lakhs of families are blessed. పట్టభద్రులైన వారి ద్వారా లక్షలాది మంది కుటుంబాలు దీవించబడుతూ ఉన్నాయి. Thank God. దేవునికి వందనములు. He turned our sorrow into joy. ఆయన మా దుఃఖమును ఆనందముగా మార్చివేశారు. Because we stood up in our sorrow to wipe away the tears of others, their sorrow, through the love of Jesus. ఎందుకనగా మేము విచారములో ఉండి ఉన్నప్పటికీ యేసు ప్రేమ ద్వారా ఇతరుల దుఃఖమును కన్నిటిని తుడిచివేయుటకు తగిన పరిచర్యను చేసి ఉన్నాము. Thank you for standing with us. మాతో కూడా నిలిచినందుకే వందనములు. Praying for us. మా నిమిత్తం ప్రార్థిస్తున్నందుకు, Standing with Jesus calls. యేసు పిలుచున్నాడు పరిచర్యతో నిలిచి ఉన్నందుకు, Pray for millions. లక్షలాది మందికి ప్రార్థించుటకే Continue to do that. నిరంతరాయంగా కొనసాగండి. Let's bring life to those in sorrow. విచారములో ఉన్న వారికి మనము జీవమును తీసుకుని వచ్చుదము. Today, I am led to speak to you on the topic, the faithfulness of God. ఈరోజు దేవుని యొక్క నమ్మకాన్ని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మీతో కూడా పంచుకోవాలని కోరుతున్నాను. The faithfulness of God. దేవుని యొక్క నమ్మకం. 2 Timothy chapter 2 and verse 13. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 13వ వచనాన్ని ఒకసారి మనం Even చూద్దాం. if we deny him, he will be faithful. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. Today we shall see in what things he is faithful. ఈ రోజు మనము ఆయన వేటిలో నమ్మదగిన వాడుగా ఉన్నాడో చూద్దాం. Number 1, మొదటిగా he is faithful to forgive our sin. ఆయన మన పాపములను క్షమించుటలో నమ్మదగిన. Secondly, రెండవదిగా after forgiving our sins, మన పాపములను క్షమించిన పిదప he is faithful to keep us holy. మనలను పరిశుద్ధంగా ఉంచడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. And thirdly, మూడవదిగా
The Bible says బైబిల్ తెలియచేస్తున్నది, He will be faithful in keeping you away from temptation. ఆయన మనలను ప్రతి విధమైన శోధన నుండి భద్రపరుస్తూ ఉన్నాడు. And finally, చివరిగా the Bible says బైబిల్ తెలియజేస్తున్నది in 1 Corinthians 1:9, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 God is faithful దేవుడు నమ్మదగిన వాడు. in His call for you to have fellowship with His Son, మన Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన God వాడు. is faithful. దేవుడు నమ్మదగిన వాడు. He has called you to have close fellowship with His Son, Jesus Christ. యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. 1 John chapter 1 and verse 3, మొదటి యోహాను 1:3 the Bible says, బైబిల్ తెలియజేస్తున్నది, our fellowship is with the Father and His Son, Jesus Christ. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుతో Right కూడా in this ఉన్నది. world, ఈ లోకంలో in the midst of unfaithful friends, నమ్మదగినటువంటి స్నేహితుల మధ్య we have a faithful God మనకు నమ్మదగిన దేవుడున్నాడు. who has said, I have called you to have close fellowship with my Son, Jesus. యేసు క్రీస్తు అనేటువంటి నా కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినటువంటి దేవుడను నేను నమ్మదగిన వాడను. I want you to have close fellowship with me. నీవు నాతో కూడా సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. That is His greatest desire. అదేనండి దేవునికి ఉన్న గొప్ప కోరిక. In Revelation chapter 3 and verse 20, ప్రకటన గ్రంథము 3:20 బైబిల్ తెలియజేస్తున్నది. Jesus says, యేసు సెలవిస్తున్నాడు, behold, I stand knocking at the ఇదిగో door. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. If any man opens the door, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన I will come in. నేను అతని వద్దకు వచ్చి I will stay with నేను అతనితో him. నివసించెదను, I will sup with him. అతనితో భోజనము చేయుదును. In John 14 and verse 23, యోహాను సువార్త 14:23 Jesus says, యేసు ప్రభు if సెలవిస్తున్నారు, a man loves me, ఒకడు నన్ను ప్రేమించిన యెడల he will obey my commandment. వాడు నా ఆజ్ఞలు గైకొను, My Father will love him, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, and we will come and have our abode with him. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము He చేతుము, will come and dwell in his home. మేము వారి గృహంలో నివాసము చేతుము. What a privilege. ఎంత గొప్ప ఆధిక్యత. 2 Corinthians 2 కొరింథీయులు chapter 6, 6:16 and 18. 18 వరకు God says, దేవుడు సెలవిస్తున్నాడు, shall be a father to you. నేను మీకు తండ్రినయ్యుందును, You shall be my sons and my daughters. మీరు నాకు కుమారులు కుమార్తెలనయ్యుందురు, And I will dwell in you. నేను మీ యొద్ద నివాసము చేసేదను, I will walk among you. నేను మీ మధ్య నడిచెదను. What a privilege, my నా brother. ప్రియ సహోదరుడా, ఇది ఎంత గొప్ప ఆధిక్యత. Cheer up. ధైర్యం తెచ్చుకో. When you give your heart to Jesus మీరు Christ, ప్రభువైన యేసుక్రీస్తుకు మీ హృదయాన్ని and you say, I సమర్పించినట్లయితే love him. ఆయనతో చెప్పండి, He says, I will have fellowship with you. యేసు నేను నీతో కూడా సహవాసం కలిగి ఉండాలి. Ephesians 2 and verse 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 He says, I'll make you a member of my own family. ఆయన తన కుటుంబములో మనల్ని తన ఇంటి వారినిగా చేస్తూ The ఉన్నాడు. family of the Father, Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి కుటుంబంలో You become a member of the family of the triune God. త్రిత్వమైనటువంటి దేవుని ఇంటిలో మనం కూడా ఏకమవుతూ ఉన్నాం. Oh, He will never leave you nor forsake. కనుక ఆయన మనలను విడువడు, ఎడబాయడు. I came to Jesus Christ in 1955. 1955 సంవత్సరంలో నేను ప్రభువైన యేసు వద్దకు And I వచ్చాను. began to read the Bible. నేను బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాను. I was an agnostic till then. అంతవరకు నేను నాస్తికత్వంలో ఉన్నాను. But when I began to read the Bible, నేను బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించిన it was తరువాత thrilling. నేనెంతగానో ఆశ్చర్యపోయాను. I found God talking to man. దేవుడు మనిషితో మాట్లాడడం చూశాను. Genesis 5:24 says, ఆదికాండం 5:24 తెలియజేస్తుంది, Enoch walked with God. హనోకు దేవునితో నడిచెను. Genesis 6:9 says, ఆదికాండము 6:9 Noah walked with God. నోవహు దేవునితో నడిచెను. James 2:23 says, యాకోబు పత్రిక 2:23 తెలియజేస్తుంది, God called Abraham as my friend. దేవుడు అబ్రహామును తన స్నేహితుడిని పిలిచాడు. Exodus 33:11 says, నిర్గమకాండం 33:11 తెలియజేస్తుంది, says, బైబిల్ తెలియజేస్తుంది, God talked to Moses as a friend would talk to another friend. దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మోషేతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. These words has really touched my heart. ఈ వాక్య భాగములన్నీ కూడా నా హృదయాన్ని తాకినవి. I said, where is this God? ఈ దేవుడు ఎక్కడున్నాడు? I would like to see him. నేను ఆయనను చూడాలి. I would like to talk to him. నేను ఆయనతో మాట్లాడాలి. I would like to walk with him. నేను ఆయనతో నడవాలి. And I began to cry. నేను మొర్ర పెట్టాను. I cried for 7 full years. 7 సుదీర్ఘ సంవత్సరములు కన్నీరు కార్చాను. Working in a bank. బ్యాంకులో ఉద్యోగం The చేస్తూ bank work was very, very difficult. బ్యాంకు పని చాలా కష్టతరంగా And ఉంది. all my spare time, ఆ యొక్క సమయంలో కూడా I would read the Bible, నేను బైబిల్ గ్రంథాన్ని preach చదువుతాను, the gospel. సువార్తను ప్రకటిస్తాను. And when I would come in the night, నేను రాత్రిలో తిరిగి I వచ్చినప్పుడు will cry out, నేను దేవుడికి Oh మొరపెడతాను, God of the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు where are you?
నీవెక్కడున్నావు? I want to see you. నేను నిన్ను చూడాలి. I want to see you. నేను నిన్ను చూడాలి. I want to talk to you. నేను నీతో మాట్లాడాలి. I want to listen to your voice. నీ స్వరము నేను వినాలి. Where are you? నీవెక్కడున్నావు? God heard my prayer. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. On the 9th October 1962, అక్టోబర్ 9వ తారీఖు 1962 సంవత్సరంలో I prayed till night 12 o'clock. నేను రాత్రి 12 గంటల వరకు This ప్రార్థించాను. is how I prayed. నేను ఏ విధంగా ప్రార్థించానో Lord చూడండి. Jesus, యేసు, I've been praying for so many years to you. చాలా సంవత్సరాలుగా నేను నీకు But ప్రార్థిస్తున్నాను. you have not cared to appear before me. అయితే మీరు నా ఎదుట ప్రత్యక్షం కావడం లేదు. Either you listen to my prayer, నా ప్రార్థన వినండి, let me see you, నేను నిన్ను చూడాలి, or kill me, లేదా నన్ను చంపేయండి, let me die. నేను చనిపోవాలి. I don't want to live this hypocritic Christian life. ఈ కపటమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని నేను జీవించకూడదు. 10th October 1962 came. 1962 సంవత్సరం 10వ తారీఖు That అక్టోబర్ night మాసం I came వచ్చింది. back from the bank at 9:30. నేను రాత్రి 9:30 గంటకు బ్యాంకు నుంచి తిరిగి వచ్చాను. I had very heavy work that night ఆ రోజు రాత్రి నాకు చాలా పని ఉన్నది. and I had a quick dinner. నేను వెంటనే భోంచేశాను. I knelt down with my father and mother and some guests to say the night prayer. నేను, నా తండ్రి, నా తల్లి, మాతో వచ్చినటువంటి అతిథి కూడా My మోకరించాను. father was praying ఆ సమయంలో మా తండ్రి గారు ప్రార్థిస్తున్నారు. and I was so tired to listen to his prayer. అలసట్లో ఉండి ఆయన ప్రార్థన కూడా వినలేకపోతున్నాను. God chose that moment. దేవుడు ఆ క్షణాన్ని చూశాడు. Suddenly the presence of God filled that room. ఆ యొక్క క్షణములో దేవుని యొక్క సాన్నిధ్యం ఆ గదంతా నింపబడింది. Light from heaven came and it was shining in that room. పరలోకము నుండి వెలుగుతో ఆ గదంతా కూడా నింపబడింది. We began to tremble in the presence of God. మేము దేవుని యొక్క సాన్నిధ్యంలో వణికిపోతున్నాము. And I saw a very wonderful person appearing before me. నా ఎదుట ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రత్యక్షం కావడం చూశాను. Oh, he was a magnificent person. ఆయన చాలా ఆశ్చర్యమైనటువంటి వాడు. And he said, ఆయన అన్నాడు, I am Jesus. నేను యేసు, I am Jesus. నేను యేసుని, I have come in person to bless you. నేను నిన్ను ఆశీర్వదించడానికి వ్యక్తిగతంగా వచ్చాను. And he began to talk to me. ఆయన నాతో మాట్లాడడం ప్రారంభించాడు. 3 hours he talked to me 3 గంటల పాటు ఆయన నాతో మాట్లాడారు. about my past నా గతమును గురించి, and about my future. నా యొక్క భవిష్యత్తును గురించి. Whatever he spoke about the future has come true literally. అక్షరాల ఆయన భవిష్యత్తును గురించి ఏమైతే మాట్లాడాడో అది నెరవేర్చబడింది. Oh, I was lost in his presence. నేను ఆయన సన్నిధానంలో మునిగిపోతున్నాను. Jesus Christ is a wonderful person. ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతమైనటువంటి దేవుడు. You can be in his presence for hours together, ఆయన యొక్క సాన్నిధ్యంలో గంటల తరబడి మనం వేచి ఉండవచ్చును. but you will never feel. అయితే మనకు ఎలాంటి సమస్య ఉండదు. 3 hours passed by 3 గంటలు దాటిపోయాయి. and I saw him నేను ఆయనను చూశాను. and I began to thank him. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు I చెల్లించాను. began to glorify him ఆయనను మహిమపరిచాను. and smiling నవ్వుతూ ఉన్నాడు. and smiling నవ్వుతూనే ఉన్నాడు. came near me. నా దగ్గరికి వచ్చాడు. I saw something like a door opening in my heart నా హృదయంలో ఏదో ఒక ద్వారం తెరవబడినట్లు అనిపించింది. and he entered ఆయన ప్రవేశించాడు. and settled down there. లోపలికెళ్ళి కూర్చున్నాడు. 34 years have passed by. 34 సంవత్సరాలు గతించినవి. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరుల సహోదరి, anywhere I can close my eyes ఏ సమయంలో నేను కన్ను మూసినా and I think of him, నేను ఆయన గురించి ఆలోచన చేస్తాను. there he is by my side. ఆయన ఎప్పుడు నా పక్షాన ఉన్నాడని. Hebrews 11:11 says, ఇప్పుడుకు రాసిన పత్రిక 11:11 ప్రకారం faithful is he who has promised. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. Faithful is he who has promised. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You can see Jesus Christ. మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తును You can దర్శించగలరు. talk to him. ఆయనతో మాట్లాడగలరు. You can walk with him. ఆయనతో నడవగలరు. I thank God for the people who see Jesus Christ night after night in ఈ visions జన here. సమూహంలో చాలా మంది ప్రతి రాత్రి కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని దర్శించుచున్నారు. అందుకు దేవునికి That వందనాలు. is one experience. అది ఒక అనుభవం. That is only the beginning. అది ప్రారంభం మాత్రమే. But there is another experience అయితే మరో అనుభవం కలదు. where you walk with him, ఆయనతో నడిచే అనుభవం, where you talk with him. ఆయనతో మాట్లాడే అనుభవం. You can have that. మీరు ఈ అనుభవాన్ని పొందాలి. You can have that. మీకు ఈ అనుభవం కావాలి. Ask and it shall be given. అడుగుడి మీకు ఇవ్వబడును. Ask and it shall be given. అడుగుడి మీకు ఇవ్వబడును. Oh, he is willing to give that to you. ఈ రోజు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. All right, when we close our eyes in this world, what happens? ఈ లోకములో మనం కన్ను మూసిన తర్వాత మనకు ఏం జరుగుతుంది? John 14 verses 2 and 3. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. Jesus says, యేసు సెలవిస్తున్నారు, in my Father's place there are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. I am going to prepare a place exclusively for my people.
నేను వెళ్ళి నా ప్రజల కొరకై స్థలమును సిద్ధపరచ వెలుచున్నాను. When it is ready, సిద్ధపరిచిన తరువాత I'll come again మరలా తిరిగి వస్తాడు ఆయన. and I'll take you home. నేను వారిని నా యొద్దకు తీసుకుని My వెళ్తాను. dear brothers and నా sisters, ప్రియమైన సహోదరుడ సహోదరి, when we love Jesus, మన ప్రభువైన యేసుని ప్రేమించినప్పుడు, when we close our eyes in this world, ఈ లోకములో మనము కళ్ళు మూసినప్పుడు we go to heaven. మనం పరలోకానికి వెళతాం. Jesus Christ has prepared a special place for you and me. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసమే ఓ ప్రత్యేక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచారు. Oh, death will be a pleasant experience for you. మరణము మనకు చాలా అద్భుతమైనటువంటి అనుభవం. We are not going to be afraid of death, మనము మరణాన్ని గురించి భయపడనవసరం but లేదు. we'll be longing to go and be with him. ఆయనతో కూడా ఎల్లప్పుడూ కూడా ఉండాలని దాని కొరకే మనం వేచి ఉన్నాం. A rich man had a sweet son. ఓ ధనవంతుడికి ఓ మంచి కుమారుడున్నాడు. He was 16 years old. 16 సంవత్సరాల వయస్సు. He became very sick. అతడు చాలా వ్యాధిగ్రస్తుడయ్యాడు. He was taken to America. అతను అమెరికాకు తీసుకుని వెళ్ళారు. The doctors did their best. వైద్యులు చేయదగిన కార్యక్రమాలు చేశారు. Finally, they said, చివరిగా వారు అన్నారు, we can't do anything more. మేము ఇకపై ఏమీ చేయలేమన్నారు. At that time, ఆ సమయంలో the entire family gave their hearts to Christ. కుటుంబంతా కూడా వారి హృదయాలు క్రీస్తుకు The సమర్పించారు. boy also gave his heart to Jesus. ఆ బాబు కూడా ప్రభువైన యేసుకు తన హృదయాన్ని సమర్పించాడు. One day he realized, ఒకరోజు అతడు పశ్చాత్తాపడ్డాడు. he said, ఆ అబ్బాయి ఇలా అన్నాడు, Mom, అమ్మా, I'm going to close my eyes నేను ఈ లోకంలో కన్ను మూయబోతున్నాను. and I'm going to be with Jesus. నేను ప్రభువైన యేసుతో ఉండబోతున్నాను. His mother cried, తల్లిగారు ఏడ్చారు. don't say that. అలా చెప్పకు. Father cried. తండ్రి గారు కూడా ఏడుస్తూ He ఉన్నారు. said, no, అలా చెప్పకండి. no, my time has come to go to heaven. అవును, పరలోకం వెళ్ళడానికి నా సమయం I'm ఆసన్నమైనది. going to Jesus. నేను యేసునందుకు వెళుతున్నాను. But I have one last wish, Mom. అయితే ఒకే ఒక ఆశ కలదమ్మా She నాకు. said, what is that? ఆమన్నారు, ఏంటా ఆ ఆశ? You know, I love that song that Brother Dinakaran, Uncle Dinakaran sings all the time. మీకు ఓ విషయం తెలుసా? అంకుల్ దినకర్ణ గారు ఎప్పుడు పాడేటువంటి పాట అంటే నాకు చాలా ఇష్టం. Yeshu bulata tumhe. రమ్మనుచున్నాడు అనేటువంటి పాటను మనం Play it for the last time, Mom. అమ్మా నా కొరకై చివరిగా ఆ పాటను ఆలపించమన్నాడు. Play it for the last time. చివరిసారిగా నాకు ఆ పాటను వినిపించండి. Let me hear it. నేను దానిని వినాలి. I will go to heaven. నేను అప్పుడు పరలోకానికి చేరుకుంటాను. With tears, she played it in the cassette. ఆమె కన్నీటితో క్యాసెట్లో ఉన్న ఆ పాటను వేసి వినిపించారు. And when I was singing in that cassette, నేను ఆ క్యాసెట్లో ఆ పాట పాడుచూ ఉండగా, Aasu mitha kar tere, raksha karega teri. He wept. కన్నీరు కార్చాడు. Tears rolled down his cheeks. తన యొక్క చెంపల మీద కన్నీరు కారుతూ ఉన్నాయి. And he closed his eyes in peace. సంతోషంతో కన్ను మూశాడు. Went to be with Jesus. ప్రభు అయిన యేసుతో ఉండడానికి వెళ్ళిపోయాడు. That is our hope. అదేనండి మనకున్న నిరీక్షణ. Fear not. భయపడకండి. Someday we will close our eyes in this world. ఏదో ఒక రోజు ఈ లోకములో మనం కన్ను మూయాలి. We will wake up in heaven. పరలోకములో మనం మేల్కొంటాం. Jesus Christ will embrace us. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనల్ని He will కౌగిలించుకుంటాడు. kiss us. ఆయన మనల్ని ముద్దెట్టుకుంటాడు. Cheer up, my brother. నా సహోదరుడా ధైర్యం తెచ్చు. Cheer up, my sister. నా సహోదరి ధైర్యం తెచ్చు. People in the world are afraid of death. ఈ లోకములో ఉండే ప్రజలు మరణానికి భయపడుతూ ఉంటారు. People who do not know God, they are afraid of death. దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు మరణం అంటే వారికి భయం. But you can be like a lion when death faces you. ఎప్పుడైతే మీరు మరణం వచ్చినప్పుడు సింహం వలె దానిని మీరు ఎదుర్కొనగలరు. Because we know our future. ఎందుకనగా మన భవిష్యత్తు ఏంటో మనకు తెలుసు. We know where we go. మనం ఎక్కడికి వెళుతూ ఉన్నామో మనం We గ్రహించాలి. know the whole heaven is going to wait for us. మన కొరకై పరలోకం అంతా కూడా వేచి ఉన్నదని తెలుసు. Angels of God will rush to receive us. దేవుని యొక్క దూతలు మనలను స్వీకరించడం కోసమే సిద్ధంగా Christ will ఉన్నారు. come and embrace us. యేసుక్రీస్తు వచ్చి మనలను హత్తుకుంటాడు. Heavenly Father will receive us with a smile. ఆ పరలోకముందున్న తండ్రి సంతోషంగా మనల్ని What ఆహ్వానిస్తాడు. a day it's going to be. ఎంత గొప్ప దినమా దినము. Are you ready tonight? ఈ రోజు రాత్రి మీరు సిద్ధంగా ఉన్నారా? Check up your heart right. ఈ రోజు మీ హృదయాన్ని పరిశీలన చేయండి. If I close my eyes tonight, ఈ రోజు రాత్రి నా కళ్ళు మూసుకున్నట్లయితే am I ready to go to heaven? నేను పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా Am ఉన్నానా? I ready to go to heaven? నేను పరలోకానికి వెళ్ళగలనా? Check up your heart. నీ హృదయాన్ని ఒకసారి If పరీక్షించు. you are not ready, my brother, నా సహోదరుడా మీరు సిద్ధంగా you're not లేనట్లయితే, ready, my sister,
సహోదరి మీరు సిద్ధంగా Give లేనట్లయితే your heart to God tonight. ఈ రోజు రాత్రి దేవునికి మీ హృదయాన్ని Ask సమర్పించండి. Him to forgive your sins tonight. ఈ రోజు రాత్రి మీ పాపములను క్షమించమని చెప్పండి. He'll gladly do that. ఆయన సంతోషంగా ఆ కార్యక్రమాన్ని చేస్తాడు. Father, thank you, Lord, for the wonderful presence. తండ్రి నీ అద్భుత సన్నిధానానికై వందనాలు. Look to your children. నీ బిడ్డల వైపు చూడండి. Those who are clinging on to you, bless them, Father. ప్రభువా నిన్ను పట్టుకుని ఉన్న వారిని దీవించండి. Those who do not have any connection with you, bring them closer to you. నీతో సంబంధం లేని వారిని నీకు దగ్గరగా తీసుకుని రండి. Give them grace to walk with you and talk with you and have friendship with you. నీతో నడుస్తూ మాట్లాడుతూ నీతో స్నేహాన్ని కలిగి ఉండే కృపనివ్వండి. Thank you, Lord. వందనాలు You ప్రభువా. are touching the hearts of your children. నీ బిడ్డల హృదయాలను తాకుతున్నారు. Bless them, Lord. దీవించండి ప్రభువా. Let them have the fear of God. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందురుగాక. And speak to them and bless them, Father. వారితో మాట్లాడి దీవించండి అయ్యా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Precious brother Srinivas Rao and sister Nagalakshmi, happy 26th wedding anniversary. Congratulations. అమూల్యమైన